ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం స్పెషల్ డిఎస్సిలో భాగంగా క్లాస్ నెంబర్ 7 వరకు నేర్చుకున్నాం కదా. క్లాస్ నెంబర్ 8 ఐడి చెప్పుకుంటున్నాము. రేపటి నుండి హెచ్ఐకి సంబంధించింది చూద్దాము కొన్ని. ఓకేనా? ఐడి ఇంకా ఉన్నాయి కానీ తర్వాత క్లాసెస్ చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుండి 2019లో బిట్లు అనేవి 3 నుండి 4 బిట్లు పడ్డాయి ఈ ఏరియా నుండి. ఓకేనా? కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. ఓకేనా ఫ్రెండ్స్? మెథడ్స్ అప్రోచెస్ టీచింగ్స్ టెక్నిక్స్ టీచింగ్ స్ట్రాటజీస్. ఓకేనా? ఏంటి మెథడ్స్ అప్రోచెస్ టెక్నిక్స్ టీచింగ్ స్ట్రాటజీస్. ఓకేనా? ఈ ఏరియా. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? లెర్నింగ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ ఏంటి? టీచింగ్ ప్రిన్సిపల్స్. థర్డ్ వన్ ఏంటి? టీచింగ్ స్ట్రాటజీస్. ఫోర్త్ వన్ ఏంటి? టీచింగ్ స్టెప్స్. ఓకేనా? ఈ విధంగా అన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం టీచింగ్ ఫస్ట్ది లెర్నింగ్ ప్రిన్సిపల్స్, టీచింగ్ ప్రిన్సిపల్స్, టీచింగ్ స్ట్రాటజీస్, టీచింగ్ స్టెప్స్. ఓకేనా? ఇలా 4 రకాలుగా విభజించుకోవచ్చు మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ టీచింగ్ స్ట్రాటజీస్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ది లెర్నింగ్ ప్రిన్సిపల్స్లో ఏటేటి ఉన్నాయి. ఓకేనా? అక్యువేషన్ అంటే కొత్త టాస్క్ని పిల్లవాడికి పరిచయం చేస్తాం ఇందులో. ఓకేనా? ఏం చేస్తాము? పిల్లవాడికి కొత్త టాస్క్ని అక్యువేషన్లో పరిచయం చేస్తాం అన్నమాట. ఇందులో విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం సముపార్జన దశలో కొనసాగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్లూయెన్సీ అంటే ధారాళత. ఓకేనా? ధారాళత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ ఉంది. ఓకేనా? దీన్ని 4 అనే నెంబర్ని దీని షేప్ని ప్రాక్టీస్ చేయించడం. ఓకేనా ఫ్రెండ్స్? 4 అనే నెంబర్ ఉందనుకోండి, దీన్ని 4 అంటాము. ఓకేనా? దీనికోసం మనం రకరకాల షేప్స్ ఉంటాయి చూసారా? 4కి సంబంధించి షేప్స్ కానీ, నెక్స్ట్ దాంతోపాటు ప్రాక్టికల్గా చేయించడం కానీ, ఇటువంటివన్నీ ఫ్లూయెన్సీ కింద, ధారాళత కింద వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మెయింటెనెన్స్ అంటే నిర్వహించడం అన్నమాట. మెయింటెనెన్స్ అంటే ఏంటి? నిర్వహించడం. నేర్చుకున్న టాస్క్ని భవిష్యత్తులో చెప్పడం అన్నమాట. నిర్వహణ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాక్టివేషన్లో ఫస్ట్ మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఏదైనా ఒక పరిచయం చేస్తాం. పరిచయం చేసింది ఏం చేస్తాము? ధారాళత చేస్తాం. ఓకేనా? 4 అనే దాన్ని ఏం చేస్తాం? షేపుల వారీగా ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ చేయించింది ఏం చేస్తాము? భవిష్యత్తులోని పిల్లవాడు చెప్పగలగాలన్నమాట. ఓకేనా? మెయింటెనెన్స్ చేయగలగాలి. ఓకేనా? దాన్ని మెయింటెనెన్స్ అంటాము. ఓకే. జనరలైజేషన్. నెక్స్ట్ జనరలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, సామాన్యీకరించడం కానీ అంటారు జనరలైజేషన్ అంటే. సినిమా హాల్లోని టికెట్ నెంబర్ని గుర్తుపెట్టుకొని అదే సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే జనరలైజేషన్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్? జనరలైజేషన్ అంటే ఏంటి? సాధారణీకరణ. సినిమా హాల్లోని టికెట్ నెంబర్ని గుర్తుపెట్టుకొని నిజ జీవితంలోని అదే సీట్లోకి వెళ్ళి కూర్చోవడం, దాన్ని జనరలైజేషన్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటైంది? లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఏంటి? టీచింగ్ ప్రిన్సిపల్స్. టీచింగ్ ప్రిన్సిపల్స్లో సింపుల్ టు కాంప్లెక్స్. ఓకేనా? సులభమైన అంశాల నుండి కష్టమైన అంశాలకు అని అర్థం. ఓకేనా? నోన్ టు అన్నోన్ అంటే అంటే తెలిసిన నుండి తెలియని దానికి అనమాట. తెలిసిన విషయాల నుండి తెలియని దానికి నేర్పించడం నోన్ టు అన్నోన్ అంటే. ఓకేనా? నెక్స్ట్ వన్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అంటే మూత విషయాల నుండి. అంటే మూత విషయాలు అంటే ఏంటి? కనిపించే విషయాల నుండి కనబడిన విషయాల వరకు ఇవి చెప్పడం. ఓకేనా? ఓల్ టు పార్ట్. ఓకేనా? మొత్తం నుండి భాగాలకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇందులో ఇంపార్టెంట్ ఏంటన్నది. టీచింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఈ ఏరియా నుండి 1 మార్క్ పడే అవకాశం ఉంటుంది. ఇది బాగా చూసుకోండి. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే ఏంటి? నోన్ టు అన్నోన్ అంటే ఏంటి? కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ ఓల్ టు పార్ట్ అంటే అనమాట అంటే ఏంటి? ఇలాంటివన్నీ నేర్చుకోండి. ఓకేనా? దాంతోపాటు టీచింగ్ స్టెప్స్. నెక్స్ట్ థర్డ్ వన్
మ్యాచింగ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్. ఓకేనా? టీచింగ్ స్టెప్స్ ఏంటి? మ్యాచింగ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్. మ్యాచింగ్ అంటే ఏంటి? జతపరచడం. అంటే అదే వస్తువులతో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్తోనే జతపరచడం. ఓకేనా? ఒక బాల్ ఉందనుకోండి, బాల్తో జతపరచడం. ఓకేనా? దీంట్లో లేకపోతే కలర్స్ ఉంటుంది. రెడ్ అంటే రెడ్ కలర్తో మ్యాచ్ చేయడం. ఓకేనా? ఇటువంటివి. ఫస్ట్ది వన్ చాయిస్ అంటారు దీన్ని. ఓకేనా? దాని తర్వాత టూ చాయిస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ చాయిస్ అంటే యాపిల్ని యాపిల్ మ్యాచ్ చేయడం. ఓకేనా? అదే టూ చాయిస్ అనుకోండి, యాపిల్ పెట్టి బనానా ఏదో ఫ్రూట్ పెడతాం. ఓకేనా? ఇందులో యాపిల్ ఏది అంటే గుర్తుపడ్డం. ఓకేనా? దాని తర్వాత త్రీ చాయిస్ అనమాట. త్రీ చాయిస్, రెండు యాపిల్స్ పెడతాము, అందులోని వేరే వేరే పెడతాం, వేరే వేరే ఫ్రూట్స్ పెడతాం అనమాట. ఓకేనా? పైనాపిల్ కానీ లేకపోతే బనానా కానీ వేరేవి ఐటమ్, దీన్ని మనం త్రీ చాయిస్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ఐడెంటిఫికేషన్ అంటే గుర్తుపట్టడం. ఓకేనా ఫ్రెండ్స్? ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? గుర్తుపట్టడం అనమాట. యాపిల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ని చూసిన వెంటనే ఇక్కడ నేర్చుకుంటాడు కాబట్టి, జతపరచడంలో నేర్చుకుంటాడు కాబట్టి మ్యాచింగ్లో ఇక్కడ యాపిల్ చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. దాన్ని బనానా అంటే బనానాని ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఐడెంటిఫికేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్కి నేమ్ అనమాట. ఇప్పుడు యాపిల్ బొమ్మకి ఇస్తాం, దీన్ని ఏమంటారు? పదే మనం యాపిల్ 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 అని చెప్తూ మనము ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఇదేంటి పండు ఏంటి అంటే యాపిల్ అని చెప్తాడు పిల్లవాడు. కాబట్టి దీనికి ఏమంటామంటే యాపిల్. ఇది నేమింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా చూసుకోండి. ఈ ఏరియా నుండి ఒక మార్క్ పడుతుంది, ఈ ఏరియా నుండి టీచింగ్ స్టెప్స్ నుండి. ఓకేనా ఫ్రెండ్స్? దాంతోపాటు లాస్ట్ వన్ టీచింగ్ స్ట్రాటజీస్. ఇందులో టాస్క్ అనాలిసిస్, షేపింగు, చైనింగు, ఫేడింగు, నెక్స్ట్ రీన్ఫోర్స్మెంట్, క్యూయింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో టీచింగ్ స్ట్రాటజీస్లో ఎటు ఉంటుంది? టాస్క్ అనాలిసిస్, షేపింగు, క్యూయింగు, ఫీడింగు, రీన్ఫోర్స్మెంట్, నెక్స్ట్ క్యూయింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోని మళ్ళీ బ్రీఫ్గా డెప్త్గా